హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్వీట్ బాంబీనా పాయసం. చాలా ఈజీగా చేసుకునే పాయసం. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి కరిగాక దీనిలోకి బాదం అనేది చిన్నగా కట్ చేసుకొని హాఫ్ కప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు బాంబీనను వేసి నెయ్యిలో వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం బాంబీనా అనేది రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెడ్గా. ఇప్పుడు దీనిలో మనం వేయించుకున్న బాదం వేసుకోవాలి. బాదం కాజు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం 1 కప్పుకు 3 కప్పుల పాలు పోసుకోవాలి. పాలలోనే మనం బాంబీనా అది ఉడికించుకోవాలి. 1 కప్పు బాంబీనాకు 3 కప్పుల పాలు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికే వరకు పాలల్లోనే ఉడికించుకోవాలి. ఇట్లా మనకు పొంగు వస్తుంటే మనకు బాంబీనా అనేది ఉడుకుతుంటుంది. ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక్కసారి కొంచెం తీసుకొని చూస్తే మనం చేతిలోని అది బాంబీనా అనేది 2 ముక్కలు అవుతే మనకు బాంబీనా అనేది ఉడికినట్టు. ఈ విధంగా 2 ముక్కలు అవుతే మనకు బాంబీనా ఉడికింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం 1 కప్పు బాంబీనాకు 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు 5 to 10 minutes ఉంచితే మనకు పాయసం అనేది రెడీ అయిపోతుంది. మనకు చక్కెర కరిగాక కొంచెం పల్చగా అవుతుంది, మళ్ళీ దగ్గర పడుతుంది. మనకు పాయసం అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఎమ్మి గల బాంబీనా పాయసం అని రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.